అని వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. 103వ పాట పాడుకుందాం. యేసు నాద కాపరివాని వాసిగా స్తుతించెదన్. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్. స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతిన్. ముందు ముందు వెళ్ళొచ్చు పొందుగా రక్షించు నన్ను. తన మాధుర్య స్వరంబున తనివిధి తీర్చును. యేసు నాద కాపరివాని వాసిగా స్తుతించెదన్. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును. అడవి భయములెల్లా ఎడబాపి రక్షించున్. హత్తి వత్తి కట్టి గాయాలెంతో ఆదరించెను. వింతగు వాని ప్రేమ సేవల్ సంతోషింతును. యేసు నాద కాపరివాని వాసిగా స్తుతించెదన్. యేసు గొర్రె పిల్లను పోయేదను తన. శత్రుల ముందాహారం సంసిద్ధము చేయును. నా గిన్నె నిండించి పొర్లి పారజేసి కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చెను. వడిగా వాని సాయమున జయమున వెళ్ళెదను. యేసు నాద కాపరివాని వాసిగా స్తుతించెదన్. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన మరి సహోదరు సందీప్ గారికి వారి సతీమణి పుట్టినదినము గనుక శుభాకాంక్షలు తెలుపుకుంటూ మెడిషారకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా దేవుని వాక్యము చూద్దాము. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 15వ వచనం, 15వ వచనం. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి. ఎన్నో పేజీనైనా 212 కొత్త నిబంధనలో. యాకోబు అంటే పాత నిబంధన కాదు, కొత్త నిబంధన. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి. ఇది అది చేతుమని చెప్పుకొనవలెను కదా. మనము బ్రతికి ఉంటే చేస్తామని చెప్పాలా?
కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉంటాము. మనం అనుకుంటాము మనం బ్రతుకుతున్నామంటే మన ఆహార పదార్థాలు అనుకుంటాం. మనం బ్రతికి ఉన్నామంటే ఇంకా నూకలు ఉన్నాయి అనుకుంటాం. నూకలేనా? నూకలు తినడానికి ఇంకా మన నోరు కొంత తినాలి గనక వాటి కోసము బ్రతికి ఉన్నాము అనుకుంటున్నాము. యాకోబు అంటున్నాడు, ప్రభు చిత్తమైతే మనం బ్రతుకుంటాము. ఎవరైనా సరే, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ దేశస్థులైనా, ఏ వర్గం వారైనా ఇందులో ఏమీ తేడా లేదు. ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. దేవుడు బ్రతికిస్తే చేస్తాను. ఎవరు బ్రతికిస్తారంట? దేవుడు బ్రతికిస్తే చేస్తాను. మనం అంటాం రేపు వచ్చేస్తామంటాం. రేపు వెళ్ళిపోగలమా? మనము నేటి వారమే, రేపటి వారము కాదు. రేపు ఏదైనా సంభవించవచ్చు. మనకే సంభవించవచ్చు, మన ఇంట్లోనే సంభవించవచ్చు, మన పక్క వారికే సంభవించవచ్చు, మన గ్రామంలోనే సంభవించవచ్చు, లేకపోతే అనారోగ్యం రావచ్చు, సడన్ గా బ్యాంక్ వారు కవర్ పెట్టచ్చు రుణమాఫీ అని. కనుక వస్తాము అని మనం చెప్పకముందు చెప్పాలంట, దేవుని చిత్తమైతే బ్రతుకుంటే వస్తాను. చిత్తము దేవుని చేతిలో ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఒక దీపుడు అంటే దీపాలు లేవు, ఉన్నాయా? అక్కడక్కడ ఎక్కడైనా కరెంట్ లేని పరిస్థితుల్లో క్రొవ్వొత్తులు, క్యాండిల్స్ వెలిగిస్తాం. క్యాండిల్ మనం వెలిగించినప్పుడు 2 జాగ్రత్తలు తీసుకుంటాం. ఒకటి, దానికి గాలి తగలకుండా చూసుకుంటాం. గాలి తగిలితే క్యాండిల్ ఆరిపోతుంది. రెండవది ఏంటంటే, అది కరిగిపోతున్నప్పుడు కూడా వీలైతే ఇంకొక క్యాండిల్ వెలిగించడానికి ఇంకొకటి సిద్ధపరుచుకుంటాం. నరిన ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని ఎందుకు చెప్తా ఉందంటే బైబిల్, మనల్ని సృష్టించిన వాడు దేవుడు గనక దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆయనకి తెలుసు, దీని ఎక్స్పైరీ డేట్ కూడా ఆయనకి తెలుసు. నీవు అనుకుంటున్నావు ఇంకా నాకు ఆయుష్ ఉందని, నేను అనుకుంటాను ఇంకా నాకు వయసు ఉంది. చాలా మంది దేవుని సంధికి రమ్మంటే ఇంకా చాలా టైం ఉంది కదండి అనుకుంటాం. కనుక దేవుని చిత్తమైతే ఇది అది చేస్తాము. దేవుని మీద ఆధారపడాలి ప్రతి ఒక్క మానవుడు కూడా. దేవుని యొక్క అధికారము లేకపోతే, అక్కడ పైన అంటున్నాడు 14వ వచనం, రేపేమి సంభవించును మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయు ఆవిరి వంటి వారే. ఎలాంటి వారు అంట? ఆవిరి. ఆవిరిని కలెక్ట్ చేయగలమా? చెప్పండి. ఆవిరిని ఒక పాత్రలో పెట్టగలమా? చెప్పండి. ఆవిరిని పాత్రలో పెట్టగలమా? ఆవిరికి చాలా శక్తి ఉంటది. మనం ఒకసారి ఆవిరిని ఒక కుక్కర్లో కానీ ఒక పాత్రలో కానీ పెట్టి కింద మంట పెట్టినప్పుడు, పొయ్యి కానీ స్టవ్ కానీ వెలిగించినప్పుడు అది ఎంతసేపు ఉంటదంటే, ఆవిరి లోపల ఉత్పత్తి అవుతున్నంత సేపు దాని మూతను ఏం చేస్తుంది? అది పైకి లేవగొట్టడానికి ప్రయత్నము చేస్తుంది. ఆవిరి ఉంది గనక మూత పైకి తేలుతుంది. ఒకవేళ మన అజాగ్రత్తగా మూతను తీసే ప్రయత్నం చేస్తే మనకి మంట ఉండదు, కానీ చెయ్య కాలిపోతుందా కాలదా? మానవుడు కూడా అంతే. బ్రతికి ఉంటేనే ఏదైనా చేయగలడు. మానవుని జీవితం ఆవిరి వంటిది. మూత తీగానే ఆ పాత్రలోనో, ఆ కుక్కర్లోనో, ఆ బాండీలోనో, లేకపోతే ఆ డబరాలో నుంచి ఆ ఆవిరి ఎటు వెళ్ళిపోతుంది ఎవరికి కనిపించదు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి
ఆవిరి వంటి వారే, మీ జీవన ఏపాటిది కనుక ప్రభు చిత్తమైతే. ఇప్పుడు మన మధ్యలో ఉన్న వర్ధిని శారాగా మనము నామకరణం చేస్తున్నాము. శారాగా నామకరణం చేసిన ఆ స్త్రీ, ఆ యొక్క బిడ్డ, ఆ యొక్క కుమార్తె మనం పరిశీలించినట్లయితే బ్రతికి ఉన్నదంటే దేవుని చిత్తము. దేవుడు ఇంకా ఆయుష్ ఇచ్చాడు గనుక బ్రతికి ఉన్నది. ఈ సందర్భంలో ఒక ఉపమానం చెప్తాను. మీ అందరికీ తెలిసినటువంటిది, మరొకసారి ఈ సందర్భంలో దాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక ప్రాంతంలోని సంక్రాంతి సీజన్లోని సాధారణముగా హరిదాసులు ఉంటారు. తెలుసా? హరిదాసులు ఉంటారు. వారు ఏం చేస్తారంటే ఇంటింటికి వెళ్ళి భిక్షాటనము చేయరు. ఇంటింటికి వెళ్ళరాడు, వెళ్ళిపోతా ఉంటారు. మనం ఆపి పిలిచి వేయాలి, అంతేనా? మన ఇంటికి రారు కదా, ఇంటింటికి రాడు. అంటే ఇప్పుడు కొత్త హరిదాసులు అలా ఉన్నారు నాకు తెలియదు, కానీ వాళ్ళ పాటలు పాడుకుంటూ ఒక వీణ లాంటిది వాయించుకుంటూ వెళ్ళిపోతారు. కాళ్ళకు కూడా గజ్జలు వేసుకుని వెళ్తారు. ఉదయకాలం అందే ఎక్కువగా వారు వెళ్తా ఉంటారు. ఎవరైనా వారికి దానము చేయాలంటే వారు ముందుగానే ప్లేట్లోనో లేకపోతే ఒక పాత్రలో బియ్యమో వాళ్ళు ఇవ్వాలనుకున్నది ముందుగా గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడితే ఆయన వచ్చి అక్కడ వంగి ఆ పైనున్న ఆ బేషన్లో, ఆ పాత్రలో దాన్ని వేయించుకుని వెళ్ళిపోతా ఉంటాడు. సరే, ఇద్దరు హరిదాసులు ఉన్నారు. వాళ్ళిద్దరు పాటలు పాడుకుంటూ వెళ్తా ఉన్నారు. అందులో ఒకడు, ఆ రాజ్యములో ఒక రాజు ఉంటే ఆ రాజుగారి ఉన్న ప్రాంతంలోనే తిరుగుతూ పాటలు పాడుతూ, రాజుగారు చూసే సమయానికి ఆయన పాట మార్చేసి అన్నాడు, రాజుగారు పెడితే తింటాను అని పాట పాడుతా ఉన్నాడు. సంక్రాంతి సీజన్ దాదాపుగా వారం 10 రోజులు ఉంటది గనక ఈ వారం 10 రోజులు అలాగే అతడు రాజుగారు పెడితే తింటానని తన పద్యమును వల్లిస్తూ, తన పద్యమును పాడుతూ అలాగ భిక్షాటనము చేస్తా ఉన్నాడు. అతను ఇంకా ముగించేస్తాడు. ఈ యొక్క నెలగంట అయిపోయింది, సీజన్ అయిపోయింది అన్న సమయంలో రాజుగారు ఏం చేశారంటే భటుల చేత అతన్ని పిలిపించి అతనికి ఒక పెద్ద గుమ్మడికాయ బహుమతిగా ఇచ్చారు. అయిపోయింది. దినములు గడిచిపోయి అదే ప్రాంతంలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక హరిదాస్ ఉన్నాడు. ఆయన కూడా అదే ప్రాంతంలో భిక్షాటనము చేస్తా ఉన్నాడు. కానీ అతను పాడుతున్న పద్యం ఏంటంటే, దేవుడు పెడితే తింటాను, దేవుడు పెడితే తింటానని పాడుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఎవరో వీళ్ళు ఏదో ఒక అతనికి ఏదోటి వేస్తా ఉన్నారు, అక్కడ ఇక్కడ ఏదోటి చేస్తా ఉన్నారు, అక్కడ ఇక్కడ ఏదో ఒకటి వాళ్ళు భిక్షాటన ప్రకారం, అతను పాడిన పద్యం ప్రకారం అతను ఆహారం ఇస్తా ఉన్నారు. గతించిపోయింది సంవత్సరము. సంక్రాంతి సీజన్ అయిపోయింది కనుక ఈ హరిదాసులు ఇద్దరూ కూడా వారి యొక్క పనిని ముగించుకుని వారి యొక్క మామూలు జీవనోపాధి చేసుకుంటా ఉన్నారు. ఈ యొక్క దేవుడు పెడితే తింటానన్న వాడికి ఎవరు సరిగా ఆహారం వేయట్లేదు కనుక ఈ యొక్క రాజుగారు పెడితే తింటాను అన్న ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ గుమ్మడికాయ తీసుకెళ్లి గుమ్మడికాయతో ఏం చేసుకుంటాము, నాకేదెదురు పిల్లలున్నారు అని చెప్పి అక్కడ ఒక కాంటాయన, ఒక చెట్టుగారు, ఒక వ్యాపారి ఉంటే అక్కడికి తీసుకెళ్తే, అయ్యా ఈ గుమ్మడికాయ తీసుకుని నాకు కొన్ని సామాన్లు ఇవ్వమంటే ఉప్పు, పప్పు, మిరపకాయలు ఇలాంటివన్నీ ఆ యొక్క అంగడి, ఆ కాంటాయన చెట్టుగారు ఏం చేశారు, అతనికి ఆ బ్యాగ్ నిండుగా కొన్ని కిరాణా సామాన్లు ఇచ్చాడు. తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అయిపోయింది.
అయిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం వచ్చింది, మళ్ళీ దినములు వచ్చాయి, మళ్ళీ సంక్రాంతి వచ్చింది, మళ్ళీ రాజుగారు పెడితే తింటానని ఇతను మళ్ళీ బయలుదేరాడు. రాజుగారికి ఎవడురా ఇతను అని చూస్తే పోయిన సంవత్సరం ఎవరు అడుక్కున్నారో అతనే మళ్ళీ భిక్షాటనము చేస్తా ఉన్నాడు. పిలిపించాడు, బంట్రోతులు పిలిపించాడు. అతను లోపలికి పిలవమని చెప్పండి. పిలిచారు. రాజుగారు ముందు సాష్టాంగ నమస్కారం చేసి, రాజా నీకు నమస్కారం, ఏంటి తమరు నన్ను ఎందుకు పిలిచారు అని అడిగితే, అయ్యా నువ్వు మళ్ళీ ఎందుకు అడుక్కుంటున్నావు? పోయిన సంవత్సరం నీకు గుమ్మడికాయ ఇచ్చాను కదా, గుమ్మడికాయ ఎన్ని రోజులు వస్తుందండి? మీరు గుమ్మడికాయ ఇచ్చారు, దాంతో నేనేం చేసుకోమంటారు? ఒక రోజు లేదా 2 రోజులు కూర, కనుక ఆ గుమ్మడికాయ తింటే కొంచెం కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తాయి. నేను దాన్ని ఏం చేసావు అంటే, ఫలానా అంగడిలోని శెట్టి గారికి కాంటాయిన్ నేను అమ్మేశాను. కాంటాయిన్ పిలిపించండి. కాంటాయిన్ కంటే మామూలుగానే కాంటాయిన్ కొంచెం భయము ఎక్కువ ఉంటుంది. త్వరగా ఆ గొడవలకి ఈ గొడవలకి వీళ్ళు వెళ్ళరు. కనుక రాజుగారు పిలిచారు అనేటప్పుడు కొంచెం భయపడుతూ వస్తా ఉన్నాడు. ఆ కాంటాయిన్ వచ్చి, అయ్యా రాజుగారు ఏంటి పిలిచారు అంటే, రాజుగారు అన్నారు, ఫలానా పోయిన సంవత్సరము ఈ తేదీలకు దాదాపుగా ఇతడు నీకు గుమ్మడికాయ అమ్మాడా? అమ్మాడండి. మరి గుమ్మడికాయ ఏం చేసావు? గుమ్మడికాయ తీసుకుని ఇతనికి కొన్ని కిరాణా సామాన్లు ఇచ్చేసాను. మరి ఆ గుమ్మడికాయ నువ్వేం చేసావు? ఒక ఆయన మన రాజ్యంలో దేవుడు పెడితే తింటానని అంటున్నాడు కదండి, దేవుడు పెడితే తింటానని అంటున్నాడు కదండి, అతనికి ఎవరో కూడా దానము చేయటం లేదు. అతని మీద జాలేసి ఆ గుమ్మడికాయ అతనికి బహుమతిగా నేను ఇచ్చేసాను. ఇప్పుడు అతన్ని పిలిపించారు. ఎవరిని? దేవుడు పెడితే తింటాను, దేవుడు పెడితే తింటాను అన్న వాడిని కూడా పిలిపించారు. అతని లేడు ఊర్లోని. ఎక్కడున్నాడంటే పట్నముకు సమీపంలోని ఒక మంచి ఇల్లులో ఉన్నాడు. అయ్యా పలానా హరిదాస్, ఇక్కడ హరిదాసులు ఎవరు లేరండి అని చెప్తున్నారు. లేదయ్యా పలానా ఆయన ఉంటాడు అంటే, లేరండి ఇక్కడ కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకున్నారండి. ఎవరండి? ఫలానా ఆయన. పిలిచారు. అతను హరిదాసు వేషములో లేడు, మంచి గృహంలో ఉన్నాడు. పిలిస్తే, మీరు హరిదాస్ గారు అంటే, అవునండి గత సంవత్సరం నేను హరిదాసునండి, ఇప్పుడు నేను హరిదాసుని కాదని చెప్తున్నాడు అతను. ఏంటయ్యా రాజుగారు పిలుస్తున్నారంటే వెళ్ళాడు రాజుగారి దగ్గరికి. అయ్యా ఏం చేసావు గుమ్మడికాయ? ఆ చెట్టుగారు ఆ కాంటాయిన్ నాకు బహుమతిగా ఇచ్చారండి. నేను ఆడపిల్లలతో ఉన్నాను కనుక ఏదో కొంచెం కూర చేసుకుందాన్ని కోసేటప్పటికి అందులో వజ్రాలు, వెండి, బంగారము, డబ్బు, సంపదంతా ఉంది. దాన్ని కోసిన తర్వాత వచ్చిన డబ్బుని అమ్మివేసి మా బ్రతుకంతా మేము సెటిల్ అయిపోయి ఊరు వదిలి పట్నమును వెలుపల మేము నివాసము చేస్తున్నాం. రాజుగారు అతని భుజము తట్టి, ఈ గుమ్మడికాయకి నిజమైన యోగ్యుడవు నీవేనయ్యా. నన్ను పొగుడుతున్నాడని, నన్ను మెచ్చుకుంటున్నాడని, రాజుగారు పెడితే తింటానని అన్నాడని అతనికి గుమ్మడికాయ నేను బహుమతిగా ఇచ్చాను. కానీ అతడు మనుష్యులు పొగిడేవాడు గనక దానికి అర్హుడిగా నేను చేయకపోయినా దేవుడే అతన్ని దాన్ని తినకుండా చేశాడు. నువ్వు మనుష్యులు పెట్టినా పెట్టకపోయినా దేవుని మీద ఆధారపడ్డావు గనక, దేవుని చిత్తమైతే దేవుడు పెడితేనే తింటానని భిక్షాటనం చేసావు గనక, నీ ప్రార్థన, నీ యొక్క అడుక్కునే విధానము, నీవు భిక్షాటనం చేసే విధానములో కూడా నీతి న్యాయం ఉన్నావు గనక నిన్ను దేవుడు దీని అర్హుడిగా చేశాడు. ప్రియమైన దేవుని సంగమా, వాక్యం వినిచిన వారులారా, యాకోబు అంటున్నాడు, దేవుని చిత్తమైతే మనం బ్రతికి ఉంటాము, ఆహార పదార్థాలు కాదు, మన శరీర ఆకృతి కాదు, మనం ఎంత తిన్నామనేది కాదు. దేవుని చిత్తమైతే బ్రతికుంటే ఇది చేస్తాము. క్రైస్తవులుగా మనం అది చెప్పగలమా? ఈ నెల జీతం పడలేదండి, ఎలాగ ఈ కార్యము చేయగలం? జీతం తీసుకోవడం నవ్వుతున్నారు కదా కదా. ఈ నెల కొంచెం పెన్షన్ లేట్ అయ్యాయి, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల.
అందరూ కొట్టుకుంటా ఉన్నారు. కుడితిలో పడ్డ ఎలకలేగా కదా, కొట్టుకుంటా ఉన్నారు. లేట్ అయిపోయింది. ప్రతి నెల మొదటి తారీఖు వస్తూ ఉంది. ఈ నెల ఎలక్షన్ కోడ్ వల్ల ఇచ్చే వాలంటీర్లు ఇవ్వకూడదు కనుక, ఎలక్షన్ నియమ ప్రకారం వారు ఇవ్వకూడదు కనుక కొంచెం ఆలస్యం అయ్యేసరికి దృష్టి అంతా దేని మీద ఉంది? ఎప్పుడు మాకు పెన్షన్ అందుతుందా వస్తుందా అని చూస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, ప్రభుత్వాలు మారచ్చు, ఉన్న ప్రభుత్వమే మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. ఏమి జరుగుతుందో మనము ఊహించలేము, చేయలేము. కానీ నిన్ను నన్ను పోషించువాడు రాజు కాదు గాని రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ప్రభుత్వాలు దివాళా తీసేయచ్చు, వాలంటరీ వ్యవస్థ ఉండవచ్చు, పోవచ్చు, రాజ్యాలు మారచ్చు, ఏమైనా సంభవించవచ్చు. కానీ నీవు నేను దేవుని నమ్ముకుంటే, నీవు నేను దేవుని మీద ఆధారపడితే, దేవుడు ఎక్కడంట ఆ ప్రాంతంలోని కరువు వచ్చినప్పుడు, తింటాక ఆహారం లేనప్పుడు నీవు కెరోతు వాగు దగ్గర దాగి ఉండమని ఎవరితో చెప్పాడు దేవుడు? ఏలియాతో చెప్పాడు. చాటునుంటే ఎవరు చూస్తారు మనల్ని? అందరిలో కనబడాలనుకున్నాడా? అనుకోలేదు. అక్కడ కెరోతు వాగు దగ్గర ఒక వృక్షము దగ్గర దాగి ఉన్నాడు. దేశమంతా కరువు, ఒకరిని ఒకరు చంపుకుని తినే దినములు వచ్చినప్పుడు ఏలియా అక్కడుండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక కాకిని దేవుడు ఏర్పాటు చేశాడు. కాకి మామూలుగానే మన చేతిలో ఉన్నదే లాక్కుని వెళ్ళిపోతుంది. సాధారణం దానికి ఉన్న నైజం ఏంటంటే, మనం ఏదైనా ఆహార పదార్థాలు తిన్నప్పుడు మన చేతిలో కొంచెం పట్టు లేకుండా పట్టుకుంటే అప్పుడే వచ్చి అమాంతముగా ఆహారమును తీసుకుని ఎగిరిపోతుంది. అదే పద్ధతిని అనుసరించింది. కానీ తింటాకి తగిన జీర్ణము కాకుండా దేవుడు చేశాడు. ఎక్కడో మాంసము దుకాణం ఉందో, ఎక్కడ ఏముందో తెలియదు, కానీ అది అమాంతముగా ఎక్కడో ఒక ప్రాంతమునకు వెళ్ళి ఒక మాంసము ముద్దను తీసుకుని వచ్చేస్తా ఉంది. తిందామంటే జ్వరం వచ్చిన వాళ్ళకి మాంసం కూర పెడితే తింటారా? చిరాకు వచ్చేస్తుంది. ఆ బిర్యానీ వాసన అన్నా, మాంసం వాసన అని ఏమవుతుంది? ఎంత విలువైన ఆహారం పెట్టినవ్వండి, మనకు ఆరోగ్యం బాగున్నప్పుడు, చెప్పండి, మనకు ఆరోగ్యం బాగున్నప్పుడు అన్ని రకాలైన ఆహార పదార్థాలు తింటానికి ఇష్టపడతాము. కానీ ఆరోగ్యం బాగోకుండా ఉన్నప్పుడు, విపరీతమైన తలపోటు వస్తున్నప్పుడు, విపరీతమైన పన్నుపోటు వస్తున్నప్పుడు, చెవుపోటు వస్తున్నప్పుడు ఆహార పదార్థాల మీద మనకు దృష్టి వెళ్ళదు. ఆ కాకి దేవుడు ఏ జబ్బు పెట్టాడో తెలియదు, కానీ దాని నైజమైతే, దానికి ఆహారం లాక్కుని వచ్చి బుద్ధి అయితే ఉంది, కానీ తినాలనే దానికి ఆసక్తి లేదు. ప్రభువు అంటున్నాడు, నీకు కదయమా ఈ ఆహారము? నా దాసుడైన ఏలియా అక్కడ కెరోతు వాగు దగ్గర దాగి ఉన్నాడు, అక్కడిచ్చే. దినములు సంవత్సరములు కాదు, దేవుడు భూమి మీద వర్షము కురిపించే వరకు విధవరాల చేత పోషించాడు, కాకోలము చేత దేవుడు అతన్ని పోషించాడు. ఎందుకంటే దేవుని చిత్తమైతే ఇది చేస్తాము, అది చేస్తామని వాళ్ళు చెప్పారు. కాబట్టి దేవుని చిత్తమైతే మేము చేస్తాము, లోక చిత్తము కాదండి, ఉద్యోగములు కాదు. లేకపోతే నేను అనుకోవచ్చు, నా సంఘంలో మంచి ఉద్యోగస్తులుంటే, ఎక్కువ మంది ఉంటే, టౌన్లో సేవ చేస్తే ఎక్కువ కానుకలు వస్తాయి, చందాలు వస్తాయని నేను అనుకుంటే, నేను ఎవరి మీద ఆధారపడినట్టు? మనుష్యుల మీద ఆధారపడి సేవ చేస్తున్నట్లు. మనుష్యుల మీద ఆధారపడితే నేను మంచిగా దువ్వి వాక్యం చెప్తే నాతోటి ఉంటారు. కొంచెము ఘాటుగా మసాలా అందించామనుకోండి, ఎలాగుంటది? ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి, ఇక్కడ కాకపోతే వేరే దిక్కు వెళ్ళొచ్చు అని ఒక ఆలోచనలోనికి మనుషులు వెళ్ళిపోవచ్చు. ఏలియా ఉన్న ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఒక్క విశ్వాసి కూడా లేడు. ఒక్క విశ్వాసి కూడా లేడు. ఒక ప్రార్థనా మందిరం తెరవబడలేదు. అయ్యో దైవచరుడు కదని ఆహారం పెట్టి పరిశీలించేవారు కూడా ఎవరు లేని టైంలోని
దేవుడు అన్నాడు, సంగము కాదు, సహనము కావాలి నీకు. నువ్వు కెరోతు వాగు దగ్గర దాగి ఉండు, నేను నీకు ఆహారము కకోలము చేత పంపిస్తాను. సంఘం మీద కాదు ఒక దైవజనుడు ఆధారపడవలసింది. సంఘం మీద వచ్చే కానుకల మీద కాదు, సంఘం మీద వచ్చే దశమభాగాల మీద కాదు. నేను మధ్యాహ్నం చెప్పాడు ఎవరు, సందీప్, ఇక్కడ ఈ దినం ప్రార్థన పెట్టాలనుకుని మీరు వస్తే అన్నాడు. నేను రావాలంటే మీరు వస్తే అన్నాడు. మళ్ళీ రాత్రి ఫోన్ చేశాను ప్రార్థనకు ముందు. నన్ను ఏంటంటే, అయ్యా పెళ్ళైన కాడి నుంచి మేము ఎప్పుడు బర్త్డే మీటింగ్ పెట్టుకోలేదు నా భార్యకి, మరి ఈ సంవత్సరం ఎలాగైనా పెట్టుకోవాలనుకుంటే అప్పటికప్పుడు నేను బయలుదేరి ఇక్కడ రావడము జరిగింది. కానుక కోసమా? సువార్తను అందించాలి, వాక్యం అనేక ప్రజలకు అందించాలి. ఈ లోకంలో మన జీవము, మన ఆయుష్ ఎప్పుడు పోతుందో తెలీదు. మళ్ళీ ఆయుష్ రమ్మంటే వస్తుందా? రాదు. మళ్ళీ ఈ దినము రాదు. వీరి ఎంత కానికిస్తారు, ఎంత దశమాగం ఇస్తారు, ఈ బర్త్డే మీటింగ్ ఇంత దూరం చేస్తున్నానో అలాంటి ఆశల మీద ఎన్నడూ కూడా నా యొక్క సేవ జీవితం ఉండకూడదు. నా దగ్గర తరబీదు పొందుతున్న వారు కూడా అలాగ ఉండకూడదని నేను ఆశపడతా ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఏలియా మినిస్ట్రీ, ఏలియా పరిచర్య అలాగుంది. దేని మీద వారు ఆధారపడలేదు. సరే, ఇప్పుడు ఇశ్రాయేల్ నడిపిస్తా ఉన్నాడు ఒక పెద్ద సేవకుడు, యేసుప్రభు అంతటి సేవకుడు ఎవరైనా మోషే. లక్షల మందిని అతను నడిపిస్తా ఉన్నాడు. ఎవరైనా కానికిచ్చారు ఎప్పుడైనా మోషేకి? ఇవ్వలేదు. మోషే కొన్ని రోజులు పక్కకి వెళ్ళిపోతే, అయ్యా అహరోను గారు మోషే కనబడలేదు, 40 దినములు ఆయన కనబడలేదయ్యా, ఏమైపోయాడో తెలీదు, మన ఊరు వెళ్ళిపోతున్నాం, అక్కడ ఎవరు మిమ్మల్ని రప్పించారంటే మేము ఏం చెప్పుకోవాలి? ఏదో ఒక మంచి వస్తువును, ఒక విగ్రహమును చేస్తే దానికి మేము సాష్టాంగపడి డాన్స్ వేసి మేము అన్ని కార్యక్రమాలు చేస్తామంటే, అహరోను అన్నాడు, మీ చెవు పోగులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టమన్నాడు. పెట్టారా పెట్టలేదా? మోషేకి ఇచ్చారా, అహరోనుకి ఇచ్చారా? మోషేకి ఇచ్చిండే ఆశీర్వాదం ఉండేది. అహరోనుకి ఇచ్చారు కనుక అహరోను ఒక బంగారు విగ్రహం తయారు చేస్తే డాన్స్ వేసి అంతసేపు ఆ విగ్రహం కనబడింది. డాన్స్ వేసిన తర్వాత మోషే దాన్ని ఏం చేశాడు? తగలబెట్టేశాడు. మోషే నాకు ఇవ్వలేదని తగలబెట్టాడా? వీళ్ళ అహరోనుకి ఇచ్చారు నాకు ఇవ్వాలి కదా అని తగలబెట్టేశాడా? కాదు. ఈ అర్పణ సరైంది కాదు, ఇది మీకు అవసరం లేని అర్పణ, అవసరం లేని ఏర్పాట్లన్నీ చేస్తా ఉన్నారని దాన్ని తగలబెట్టేశాడు. ప్రియమైన దేవుని సంగమా, మోషే ఎవరి దగ్గర కానుక తీసుకోలేదు, ఎవరు కూడా ఆయనకి ఇచ్చినట్లు ఎక్కడ కూడా లేఖనములో లేదు. దేవుడి యొక్క ధర్మశాస్త్రం ఉంది, యాజకులకు లేవీలకు ఏమి ఇవ్వాలో అన్ని మోషే అన్ని పకడ్బందీగా దేవుడు అంత ధర్మశాస్త్రం రాయించి ఇచ్చాడు. గాని మోషే అన్నాడు, నా పరిచర్య దాని మీద ఆనుకుని నేను చేయట్లేదు. నా పరిచర్య నేను మీరిచ్చే బంగారము, వెండి, ధనధాన్యాల మీద ఆధారపడితే నేను ఇక్కడ ఉండేవలసిన వాడిని కాదు. ఫరో ఇంటిలోని ఎవరి తర్వాత? ఫరో తర్వాత రాజు అక్కడే ఉండేవాడిని. ఐగుప్తు దేశం యొక్క రాజరికము అల్పకాల పాప భోగం అనుకుని తన ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని అనుకుని అన్నిటినీ విడిచిపెట్టేసి వచ్చేసాడు. వచ్చేస్తే బ్యాగ్ చూసుకున్నాడు. ఎవరు? మోషే. బ్యాగులో చిల్లి గవ్వ లేదు. ప్రజలందరూ సణుగుతున్నారు. మాకు అక్కడ తోటకూర కట్టలు బాగున్నాయి, గోంగూర బాగుంది, ఇక్కడికి వచ్చి మేము చావాలా, మాకు ఆహారం లేదంటే మోషే ప్రార్థన చేస్తే సాక్షాత్తు దేవదూతలు తినే మన్నాను వారికి మోషే ఆహారముగా పెట్టాడు. అయ్యా మాకు మాంసము నోరు చప్పడిపోయిందంటే అడవిలోని పురేళ్లను అనే ఒక పక్షి జాతిని అన్ని లక్షల మందికి ఆహారముగా మోషే ఇచ్చాడు. అయ్యా మాకు వాటర్ బాటిల్ లేదండి, మాకు బిందెలు లేవండి, తపాళాలు లేవు, దబరాలు లేవు, ఇక్కడ ఎలాగెంతమంది నీరు తాగడానికంటే ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు అన్నాడు, ఈ బండను కొట్టు,
ఈ సర్వ జనాంగమునకు సరిపోయే జీవజలమును నేను పుష్కలముగా ఇస్తాను. ఎలాంటి నీళ్ళు తాగారు? ఫ్రెష్ వాటర్, ఫిల్టర్ వాటర్ కదా. మనకు వచ్చే నీళ్ళు ఎలాంటి నీళ్ళు వస్తాయో మనకు తెలియదు. ఎవడెక్కడ దాన్ని కెలుగుతాడో మనకు తెలియదు. ఈ దినమందు ఒక మంచి నీళ్ళు కెనాల్ నేను చూస్తా ఉన్నాను, వెళ్తా ఉంది. అక్కడికి నేను చూసినప్పుడు ఇది ప్రభుత్వం వారు నెల్లూరు ప్రాంతానికి ఇచ్చే నీరు అందులోంచి వస్తుంది. వారు ఫిల్టర్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ అందులోనే వారు వెళ్ళిన మలమూత్రములను విసర్జించేసి అక్కడికి వచ్చి వాళ్ళు దాన్ని బాగా శుభ్రము చేసుకుంటా ఉన్నారు కదా. మున్సిపాలిటీ వాటర్ రాకపోతే, ఒక రోజు రాకపోతే నెల్లూరు పట్టణం అంతా అయ్యో నీళ్ళేం అనుకుంటారు. అలాంటి నీళ్లు దేవుడు వారికి ఇవ్వలేదు. బండలో నుంచి ప్రశస్తమైన నీరును వారిని త్రాగనిచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ పుట్టిక దినము ద్వారాగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, నీళ్ళు ఇచ్చారు మన నీళ్ళు అంటుంటే కదా, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడు ఇస్తే నేను చేస్తాను, దేవుని చిత్తమైతే నేను బ్రతుకుంటే ఈ కార్యక్రమం నేను చేస్తాను. కనుక మన ఆవిరి వంటి వారమే, మనమే లోక ప్రజల వంటి వారము కాదు. లోకంలో మనుష్యులు వీటి మీద, వస్తువుల మీద, రాజ్యముల మీద, ప్రభుత్వాల మీద, ఉద్యోగముల మీద ఆధారపడతా ఉంటారు. ఆధారపడడంలో తప్పేమీ లేదు. నెలాఖరు అయ్యేసరికి ప్రతి ఉద్యోగి ఏం చూస్తాడు? బ్యాంకులో ఎప్పుడు పడ్డాయా డబ్బులు చూస్తారా? చూడరా? చూస్తారు. ఏదైనా ఒక లోన్ అప్లై చేస్తే బ్యాంకు బ్యాలెన్స్ చూసుకుంటారు. లేకపోతే ఏదైనా ఉద్యోగంలో ఒక బోనస్, ఇంకేమున్నాయి, ఈ పిఎఫ్, ఈఎస్ఐ, ఏదో ఒక లోన్ పెడితే అది ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాము. కానీ అది మన బ్యాంకులో ఉన్నా, అది మన ఖాతాలో ఉన్నా, అది మనం తినడానికి మనం బ్రతికి ఉంటేనే దాన్ని మనము అనుభవించగలము. బ్రతికి లేకపోతే, ఇప్పుడు బ్రతికున్నామంటే ఏంటంట? సామెతలు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. సామెతలు 9:11. సామెతలు 9:11. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఇప్పుడే కదా చెప్పాను, దేవుని చిత్తమైతే బ్రతుకుతామని చెప్పాలంట. జ్ఞాని అయిన సొలొమోను కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. ఒక రాజు అయ్యుండి అంటున్నాడు, నేను ఎలాగైనా బ్రతికేస్తాను. మైకేల్ జాక్సన్ ఎంతమంది తెలుసు? పాప్ సింగర్. ప్రపంచాన్ని అంతటిని అతడు డాన్స్ వేస్తే, అతను నాట్యం ఆడితే ఎవరో వినోదించి నోరాగిలించి చూడని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరిని వినోదపరిచాడు. అతడు ఎక్కువ కాలము బ్రతకాలని ఒక ఆశ అతనికి ఉండేది. అతడు ఒక నీగ్రో అంటే ఒక ఆఫ్రికా దేశము చెందిన నల్ల జాతి తెగకు చెందినవాడు. మొదట అతడు ఒక పురుషుడు, తర్వాత స్త్రీగా అతడు తన ఆకృతిని మార్చుకున్నాడు. స్త్రీగా ఉండాలి, పురుషుడంటే ఇలా ఉంటాడు. ఇప్పుడు స్త్రీ ఎలాంటి స్త్రీ ఒక ధర్మము ప్రకారం ఆమె శరీరంలో జీవించినప్పుడు ఆమె కోరికలు ఎలాగుంటాయో తెలుసుకోవాలని పురుషుడిగా ఉన్న అతను స్త్రీగా మారిపోయాడు. మారిన తర్వాత తృప్తి అనిపించలేదు, మళ్ళీ పురుషుడిగా మారిపోయాడు. ఇలా చేసిన క్రమంలోని లక్షల కోట్లు, అతను ఎక్కడైనా ఒక డాన్స్ వేస్తే లోకంలో ఎవరు వేరు విధముగా డాన్స్ వేయగలడు కనుక లక్షల కోట్లు అతనికి ఒక డాన్స్ కి ఇస్తా ఉండేవారు. అతను ఒక మిషన్ కనిపెట్టారు. అతనికి ఒక డాక్టరు. ఆ డాక్టరు ఆ మిషన్ లోకి వెళ్ళి దాదాపుగా రోజుకి అరగంట సేపు ఆ మిషన్ లో పడుకుంటే అతను ఆయుష్ పెరుగుకుంటా వస్తుంది. ఒక రోజు బాగా అలిసిపోయాడు. రోజు ఆపరేట్ చేస్తున్నట్లే ఆ మిషన్ లోకి వెళ్ళాడు. అరగంట అయిపోయింది. అరగంట అయిన తర్వాత తెలివి మెళుకు అతనికి రాలేదు.
మిషన్ రన్ అవ్వాల్సిన దానికన్నా, మిషన్ పరిగెట్టవలసిన దానికన్నా అరగంట కన్నా 2.5 గంటలు ఎక్కువ పరిగెట్టింది. ఏ యంత్రములో అయితే అతడు తన ఆయుష్ను పొడిగించుకోవాలనుకున్నాడో, ఏ యంత్రములో అయితే తన జీవం ఇంకా పొడిగించుకుని ఆశపడ్డాడో, అదే యంత్రములోని అతడు చనిపోయాడు. బ్రతికాడా? బ్రతకలేదు. ధనము బ్రతికించదు. లోకమునంతని వినోదపరిచాడు. ఎక్కువ కాలం బ్రతకడానికి ఒక యంత్రము కనిపెట్టుకున్నాడు. కానీ యంత్రము కనిపెట్టుకుంటే సరిపోయిందా? దాన్ని ఆపరేట్ చేయవలసి అరగంట తర్వాత అందులోంచి బయటకు రావలసిన అతను అందులోనే నిద్రపోయి చనిపోయాడు, ప్రాణం విడిచేశాడు. కనుక ప్రభు అంటున్నాడు, నా వల్ల నీకు దీర్ఘాయువు, నీ మిషన్ కాదు. కొంతమంది అంటారు, నేను చిన్నప్పుడు నా తల్లి యొక్క సన్యపానం ఎక్కువ కాలం చేశాను గనక, నేను 5 సంవత్సరాల వరకు తల్లిపాలు తాగాను గనక, నేను బలవంతుడు గనక, ఎలాంటి రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, జబ్బు వచ్చినా, ఎలాంటి వైరస్ వచ్చినా తట్టుకోగలిగానని చాలా మంది చెప్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో. అయ్యా, కరోనా వైరస్ లో పలానా చచ్చిపోయారు కాండి, నేను చనిపోలేదండి, నాకు స్టామినా ఎక్కువ. కానీ ప్రభు అన్నాడు, నీ స్టామినా దేనికి పని చేయదు. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములకు డబల్ చేసేవాడు దేవుడు. కనుక దేవుని చిత్తమైతే ఇది చేస్తాము, అది చేస్తామని మనము చెప్పుచూ ఉండాలి. సామెతలు రాసిన గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనము 10, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోతుంది. ఆయుష్ని పెంచేవాడు ఆయనే, తగ్గించేవాడు కూడా కదా. ఎక్సలేటర్ ఎక్కువిస్తున్నాం అనుకోండి, బండి ఏమవుతుంది? పరిగెడతా ఉంటది. వద్దు అనుకున్నప్పుడు, ఇంత వేగములో పరిగెడుతున్నప్పుడు, అంత వేగం పరిగెడుతున్నప్పుడు ఒక వెహికల్, ఆటో కానీ, 2 వీలర్ బైక్ కానీ, మోటార్ బైక్ కానీ, మోపెడ్ కానీ, స్కూటర్ కానీ, లేకపోతే కారు కానీ, లేకపోతే రైలు కానీ, బస్సు కానీ నడిపే ఏ డ్రైవర్ అయినా సరే వేగంగా వెళుతా ఉన్నప్పుడు ప్రమాదము జరుగుతుందని గ్రహించినప్పుడు దాని వేగం ఏం చేస్తాడు? బ్రేక్ వేసి తగ్గించేస్తాడు, నియంత్రించేస్తాడు. బ్రేక్ వేసి నియంత్రిస్తే అక్కడతో ఆ బ్రేక్ వేసినప్పుడు అది ఎంత వేగంలో వెళ్తుందో అంతే వేగంలోని ఆ నీడిల్, ఆ స్పీడోమీటర్ 0లోనికి వచ్చేస్తుంది. ఆగిపోవాలా? ఆగిపోవద్దా? నువ్వు కారు నేను కనిపెట్టానా? బైక్ మనం కనిపెట్టామో, ఆటో మనం కనిపెట్టామో, ఎవరో కనిపెట్టిన వెహికల్, ఎవరో సిద్ధము చేసిన వాహనము మనము నడుపుతూ దాని యొక్క తాళాలు, దాని యొక్క స్టీరింగ్, హ్యాండిల్, బ్రేక్, యాక్సిలరేటర్, ఇంకా క్లచ్ అంతా మన చేతిలో ఉంది కనుక దాన్ని నియంత్రిస్తున్నాం. మంచిదే. కానీ నీ జీవితము, నా జీవితము మన చేతిలో లేదు. నియంత్రించేవాడు ఎవరు? దేవుడు. నీకు బ్రతికించాలన్నా, నువ్వు వెళుతున్న పరుగును బంధంలో నీ యొక్క జీవితమును అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలన్నా అది దేవుని చేతిలో ఉంది గనక భక్తిహీనముగా ఉండొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు దీర్ఘాయుష్యవంతుడు అవ్వాలంటే, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే, ఇంకేమంది బైబిల్లోని చూడండి, అసలు భక్తి ఉంటే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారో చూద్దాము. కీర్తనలు రాసిన గ్రంథము 128వ సంకీర్తన మొదటి వచ్చిన మొదటి భాగము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకున్న వారు అందరూ ధన్యులు. సరిపోతుంది. 6వ వచనము, నీ పిల్లల పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. పిల్లల పిల్లల్ని అంటే 3వ జనరేషన్ ని, నీ యొక్క జనరేషను, నీ పిల్లల యొక్క జనరేషను, నీ మనవడ వరకు చూసి, నీ మనవరాల వరకు చూసి
అర్హత ఒక మనుషుడు కోల్పోతున్నాడంటే వాడు లోకములో దేవుడు అతనికి ఇచ్చిన పరుగు పందెంలో వలసిన రీతిలోని అతడు ఆమె జీవించలేదు అని బైబిల్ లేఖనము తేటగా చెప్తా ఉంది. భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోతుందంట. యెహోవా యందు భయభక్తులు కలవాడు తన యొక్క పిల్లలను చూస్తాడు. ఆకస్మిక మరణములు కొన్నిసార్లు వస్తాయి. అందరికీ ఇదే ఫినామినా, ఇదే పద్ధతి అని కాదు, కానీ మనకు తెలుసు, నాకు తెలుసు నా రహస్య జీవితం ఏంటో, నా బ్రతికేంటో, నేను జీవిస్తున్న విధానం ఏంటో, నేను చేస్తున్న భక్తి ఏంటో, నా బోధ ఏంటో, నేను దేనికోసం భక్తి చేస్తున్నాను, లేకపోతే నేను దేవుని కోసం జీవిస్తున్నానా, లోకం కోసం జీవిస్తున్నానా, సమస్తమైన ఎరిగిన వాడు గనుక ఒకవేళ మీ ముందు నేను తోలుబొమ్మల ఆట ఆడవచ్చు, కానీ దేవుని ముందు నా తోలుబొమ్మల ఆట పనిచేయదు. దేవుని ముందు మన ఆటపాటలు ఆయన ముందు ఇష్టముగా ఉండనేరవు. యెహోవా యందు భయభక్తులు కావాలంట. తోలుబొమ్మలాట కాదు. తోలుబొమ్మలాట ఉంటాయి ఇక్కడ. తోలుబొమ్మలాట కాదు, భయభక్తులు కావాలని చెప్తా ఉన్నాడు. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోద్దని చెప్తా ఉన్నాడు. ఈ దినమందు వద్దని నూతన సంవత్సరంలోకి ప్రవేశించిందంటే అది దేవుని చిత్తము కాబట్టి మరొక సంవత్సరంలో మరొక దినము ఆమె జీవితంలో దేవుడు యాడ్ చేశాడు. సబ్ట్రాక్షన్ అంటే తీసివేస్తే మనిషిగా ఎవరునో ఆమె ఉండలేదు, మనము కూడా ఉండలేము. కనుక దేవుని చిత్తమై ఉన్నదని బైబిల్ తేటగా చెప్తా ఉంది. సామెతలు 3:1-2 చదవండి. సామెతలు 3:1-2. నా కుమారుడా, ఎవరు ఉపదేశం అంట? నా కుమారుడా, నా ఉపదేశమును మరొక చదవండి. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవములతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగా చెయ్యను. నా కుమారుడా ఏమన్నాడు? నా ఉపదేశమును మరువకము. ఉపదేశం మరువకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అవి దీర్ఘాయువును సుఖ జీవములతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగా చేయను. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? పీస్. శాంతి ఎవరిస్తారు? లోకంలోని అంగడికి వెళ్తే ఒక 10 రూపాయలు శాంతి ఇమ్మంటే ఇస్తారా? చెప్పండి, కొనగలవా? ఎక్కడైనా దొరుకుతుందా పని? దొరికితే అందరు టన్నులు కొనుక్కుని ఇంట్లోనే ఒక మూలన పెట్టుకుంటారు. అది కొనుక్కుంటే దొరికేది కాదు. శాంతి ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. భార్యాభర్తల మధ్యన సమాధానం లేదంటే, లేకపోతే అత్తకోడల మధ్య సమాధానం లేదంటే, తోటికోడల మధ్య సమాధానం లేదంటే, తోడళ్ళ మధ్య సమాధానం లేదంటే, అత్త అల్లుల మధ్య సమాధానం లేదంటే, గ్రామంలో పెద్దల మధ్య ప్రజల మధ్యన సమాధానం లేదంటే భయభక్తులు లేని జీవితంలో ప్రజలు జీవిస్తున్నారు అని సూచిస్తా ఉంది బైబిల్. అవి శాంతిని సుఖ జీవములతో గడిచే సంవత్సరములు నీకు కలుగా చేస్తాయి. సుఖ జీవము కావాలి. ఎంత బ్రతికితే ఏం బ్రతకండి, ఎంత డబ్బు ఉంటే ఏమి సుఖము? మన ప్రపంచంలో, మన దేశంలో అపర కుబేరుడు అంటే ఉన్నతమైన డబ్బు గల ఒక వ్యక్తి ఉన్నాడు. అతనే రిలయన్స్ అధినేత. టెలిఫోను, ఆయిల్ అంతా ఉంది, విపరీతమైన డబ్బు ఉంది. అతని భార్యకు, అధినేత భార్యకు 27 అంతస్తుల డాబాను బర్త్డేకి తెలియకుండా కట్టించి బహుమతిగా గిఫ్ట్ గా ఇచ్చాడు. అంత డబ్బు ఉన్నవాడు. ఇప్పుడు అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. ఎప్పుడు చనిపోతాడో తెలీదు. మన వారికి వివాహం అవుతున్నప్పుడు ఆ పెండ్లి కుమార్తె చెప్తా ఉంది, నా భర్త ఎప్పుడు చనిపోతాడో తెలియదు, అతనికి తీరని వ్యాధి ఉంది. సడన్ గా అతను కొన్ని నెలలకే విపరీతమైన బరువు పెరిగిపోతా ఉంటాడు. తగ్గితే ప్రమాదము, పెరిగినా కూడా ప్రమాదమే. ఎప్పుడు చనిపోతాడో తెలీదు. డాక్టర్లు దాన్ని నయం చేయలేరు, మనుషుల చేతిలో లేదు. దేవుడు మమ్మల్ని కాపాడుతాడని మేము బ్రతుకుతా ఉన్నాము.
శాంతి ఉంటుందా అలాంటి కుటుంబంలో? డబ్బు ఉందండి, 27 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ప్రపంచంలో ఎవరికి లేని కార్లన్నీ కూడా వారి యొక్క అంతస్తులు చూస్తే అందులో ఏదో అరమరలో మనం టాయ్స్ అంటే బొమ్మలు పెట్టినట్లు వాళ్ళు పెట్టారు. కానీ డబ్బు శాంతిని ఇవ్వలేదు. డబ్బు మనకి శాంతి ఇవ్వలేదు. డబ్బు సంపాదించుకోవచ్చు కానీ శాంతిని సమకూర్చుకోవడము మన వల్ల కాదు గనుక ప్రభువు అంటున్నాడు, నా ఉపదేశమును మరువద్దయా. నా ఉపదేశం మరవకపోతే, నేను చెప్పినట్లు నువ్వు చేస్తే సుఖజీవంతో గడుచు సంవత్సరములు శాంతిని నేను నీకు కలుగజేస్తాను. కనుక మనం ఏం చెప్పాలంట? దేవుని చిత్తమైతే నేను బ్రతుకుంటే ఇది చేస్తాను, అది చేస్తానని మనము చెప్పుకొనవలెను. మనం అంటాము, అయ్యా నేను అది చేస్తాను, పలానా టైంలో అది చేస్తాను, పలానా ఈ టైంలో ఇది చేస్తాను, అది చేస్తాను మనం అనుకుంటాం. కానీ దేవుని చిత్తము లేకపోతే చేయగలమా? చేయలేము. దేవుని చిత్తము లేకపోతే ఏమీ చేయలేము. ఆఖరిగా నేను ఒక ఉపమానం చెప్పి ముగించేస్తాను. అమెరికా దేశంలోని, ఇంతకుముందు చెప్పాను, మరొకసారి చెప్తాను. అమెరికా దేశంలోని ఒక సినీ తార ఉంది. ఆమె పేరు అన్ని చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆమె అనేక సినిమా ప్రపంచమును, అమెరికా దేశపు చరిత్రను తన యొక్క అందముతో ఉర్రింతలూగించింది. ఆ దేశపు ప్రధాని యొక్క ప్రెసిడెంట్ యొక్క కొడుకు ఆమెను వివాహము చేసుకోనని ఎంతో ఆశపడ్డాడు. అలాంటి సినీ తారలో ఉన్న ఆమెకు దైవజనుడు ఒక దినమందు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. దైవజనుడు ప్రార్థన చేసుకుంటున్నాడు, బిల్లీ గ్రాహం అయ్య గారు. ఆయన కొన్ని లక్షల మందికి వాక్యం ఉపదేశించి అనేక మందిని ప్రభు మార్గంలో నడిపించిన వాడు. ఆ బిల్లీ గ్రాహం గారి కంటే ఆయన గురించి 2 మాటలు చెప్తాను. ఆ బిల్లీ గ్రాహం గారి కంట అమెరికా దేశంలో పెద్దలందరూ పిలిచి అన్నారంట, అయ్యా ఈ సంవత్సరం ఎలక్షన్ వస్తుంది కదా, ఏమొస్తుంది, ఎలక్షన్ వస్తుంది కదా, మరి ఏంటి మీ ఉద్దేశం అంటే, ప్రార్థన చేస్తానయ్యా, దేవుడు ఏ నాయకుడిని పెట్టాలో ఆ నాయకుడిని పెడతాను, ప్రార్థన చేస్తానంటే వాళ్ళు అన్నారంట, ఈ సంవత్సరం మాకు ఏ నాయకుడు వద్దండి. ఎవరొద్దు? ఏ నాయకుడు మాకు వద్దండి. మీరు నిలబడతానంటే అందరం పోటీలో తప్పుకొని ఎలాగా సంఘీభావంగా ఏకగ్రీవంగా మిమ్మల్ని అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా చేసేస్తామన్నారంట. మనం అనుకుంటాం ఇది దేవుని చిత్తం కాబట్టి ఆఫర్ నా యొక్క ఇంటి దగ్గరికే వచ్చేసిందని సంకలకు తీసుకొని ఇంకా డాన్స్ చేసేస్తాం. కానీ బిల్లీ గ్రాహం గారు అనలేదు, అయ్యా నేను దేవుని యొక్క సేవకుడను, దేవుని పరిచర్య చేస్తాను, కొన్ని లక్షల ఆత్మలు నేను ఏం చేస్తున్నాను, దేవుని యొక్క ప్రేమలో కాస్తా ఉన్నాను. ఆ పదవి నుంచి నేను ఈ చిన్న పదవికి నా యొక్క డిగ్నిటీ నేను తగ్గించుకోలేను, ఆ హోదాన్ని నేను తగ్గించుకోలేను. అమెరికా అధ్యక్ష పదవి దేవుని సేవకుడి కన్నా ఉండవలసిన పదవి కన్నా బహు చిన్న పదవి నాకొద్దు. మీరు ఎనామినస్ గా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్న అమెరికా దేశపు అగ్ర రాజ్యమైన ప్రెసిడెంట్ పదవి నాకు వద్దని దాన్ని సున్నితంగా తిరస్కరించిన గొప్ప భక్తుడు. ఆయన ఒక దినమందు ప్రార్థన చేస్తా ఉన్నాడు. వైకుజాములో ప్రార్థన చేస్తా ఉంటే ఆమె పేరు మెర్లిన్ మొన్రాయ్, పేరు చెప్తున్నాను నన్ను క్షమించండి. మెర్లిన్ మొన్రాయ్ తోటి దేవుడు మాట్లాడమంటా ఉన్నాడు. అయ్యా బిల్లీ గ్రాహం, ఆమెతో కొన్ని నిమిషాలు నువ్వు మాట్లాడని ప్రభు ప్రేరేపిస్తుంటే ప్రార్థన ముగించుకుని బిల్లీ గ్రాహం గారు ల్యాండ్ లైన్ ఫోన్ తీసుకుని దాన్ని డయల్ చేసి మొత్తానికి నెంబర్ ఎక్కడో ఒకటి తీసుకుని తన యొక్క మెర్లిన్ మొన్రాయ్ అసిస్టెంట్కి కాల్ చేస్తే ఆమె మొత్తానికి బిల్లీ గ్రాహం గారు ఫోన్ చేశారమ్మా మీకంటే ఆమె ఫోన్ తీసుకుని, ఏంటండి, అమ్మా మీతో కొన్ని నిమిషములు నేను మాట్లాడాల, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. దేనికోసం అండి? మీకేమైనా కోటాలు అవుతున్నాయా? కోటాల్లో ముందు వచ్చి యాంకరింగ్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేసి నేను కూడా వస్తున్నాను మీ కోటాల కంటే, మీ కోటాలకు అధిక సంఖ్యలో వస్తారంటే నేను కూడా 1-2 కోటాలకి మీ కూటంలో నేను వస్తాను, యాంకరింగ్ చేస్తానంటే కాదు కాదు. నా దేవుడు నీ హృదయమును అడుగుతున్నాడు. నీతో కొంత సమయం వ్యక్తిగతంగా మాట్లాడాలి అంటే మందంట, లోకములో నాకెన్నో ఆఫర్లు ఉన్నాయి, సినిమాలు తీయడానికి అనేక మంది క్యూ కడతా ఉన్నారు,
లక్షలు కాదు కోట్లు ఇప్పటికే నాకు అడ్వాన్స్ గా ఇచ్చేసి ఈ సినిమాలో నువ్వు నటించాలి, ఆ సినిమాలో నటించాలని మనుషులు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నారు. నీ దేవునికి నా దగ్గర సమయము లేదు అని చెప్పింది. బిల్లీ గ్రహాం గారు ఒప్పించే ప్రయత్నం చేశారు, కానీ ఆమె ఎంత చెప్పినా వినకపోతే ఆయన ఫోన్ పెట్టేసి ప్రార్థన చేసి, ప్రభువా నేనే ప్రయత్నం చేశాను, నీ యొక్క ప్రేరేపణ ప్రకారం ఆమెతో మాట్లాడే ప్రయత్నం నేను చేశాను, ఆమె నా ద్వారాగా నువ్వు పలికిన మాటలు తిరస్కరించింది, ప్రభువా నీవే విషయంలో న్యాయం చేయని ప్రార్థన చేసి ఆయన పనిలో నిమగ్నమైపోయి పరిచర్యకు వెళ్ళిపోయారు. కరెక్ట్గా 4 రోజులైంది, కరెక్ట్గా 4 దినములైంది. ఉదయమే అమెరికా దేశపు హెడ్లైన్స్ లోని, అమెరికా దేశపు న్యూస్ పేపర్లో, అమెరికా దేశపు వార్తాపత్రికల్లోను, టీవీ ఛానల్స్ లో మారుమోగుతుంది, మెర్లిన్ మొన్రాయ్ గత రాత్రి నిద్ర మాత్రలు తీసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దేవుడు ఒక్కసారి తలుపు కొడతాడు. దేవుని సేవకుడు సున్నితంగా చెప్పాడు. దేవుని సేవకుడు మాట తిరస్కరించలేదు. నాకు సినిమాలు ఉన్నాయి, నాకు మంచి డబ్బు అడ్వాన్స్ ఇచ్చారు, నాకు నీ దేవుడికి సమయం లేదు. సాక్షాత్ అమెరికా దేశపు ప్రెసిడెంట్ యొక్క కొడుకు కూడా నన్ను వివాహం చేసుకోవాలని ఆశపడుతున్నాడు. నీ దేవునితో నాకేంటి పని అనుకుంది. దేవుని మాటను తిరస్కరించింది. ఎవరు ఆమెను చంపలేదు, ఎవరు ఆమెను పడవలేదు, కానీ ఆమె అనేకమైన ఒత్తిళ్లకు లోనవడం వల్ల, అనేక రకమైన మనుషులు హింసించడం వల్ల మనశ్శాంతి లేక, సుఖముతో జీవించే సంవత్సరం లేక తన ప్రాణమును ఆమె ఏం చేసుకుంది, ఆత్మహత్య చేసుకుని గాల్లో కలిపేసుకుంది. డబ్బు రక్షించిందా? కనుక దేవుని చిత్తమైతే ఈ పని చేస్తాను, దేవుని చిత్తమైతే ఆ పని చేస్తానని ప్రతి క్రైస్తవుడే కాదు, ప్రతి ఒక్కరి లోకము చెప్పి తీరాలి. ఎవరికైనా గ్యారంటీ ఇస్తారా? నేను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతానని ఈ లోకంలో ఏ ప్రధానమంత్రి గాని, ఐక్యరాజ్య సమితి గాని ఎవరైనా రాసిస్తే ఈ బైబిల్ వదిలిపెట్టేసి వాళ్ళ కాళ్ళ కింద పడిన వాళ్ళకి దాసం అయిపోతాను. సవాల్. ఎవరైనా రాసి ఇవ్వగలరా? రాసి ఇవ్వలేరు. అయ్యా మీకు చర్చికి కావాలంటే ఫ్యాన్లే ఇస్తామండి, మీ చర్చికి ఎన్ని ఓట్లుంటే ఇది ఇస్తామండి, అది ఇస్తామండి, లోకంలో ఏదైనా ఇవ్వగలరు. కానీ నా ప్రాణమును, ఆయుష్ను ఒక్క క్షణము కాదు కదే, ఒక నిమిషము, ఒక సెకండ్ కూడా ఎవరును నన్ను బ్రతికించలేరు. కనుక దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకుని వారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోకిటి నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. నీవు ధన్యుడవు. యెరూషలేములో క్షేమము కలుగుట నీవు చూస్తావు, నీ పిల్లల పిల్లలను కూడా నీవు చూస్తావు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, నీ సహాయం మాకు దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. నీ శక్తి చేత నింపండి, బలం చేత నింపండి. అయ్యో నేను అయోగ్యుడను ప్రభువా, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అన్నావు. దేవ సమాధానం మీ గృహం మీద ఉంచండి, వాక్యం వారి మీద ఉంచండి. మా ఆయుష్ మాకు తెలియదు. వర్ధినికి శారాకి మరొక సంవత్సరం నూతన దినమిచ్చావంటే అది నీ చిత్తమైనదనే బిడ్డ గ్రహింపు దయచేయండి. మాకు కూడా గ్రహింపు దయచేయండి. సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి, దినములు గతించిపోతా ఉన్నాయి. నువ్వు ఇచ్చిన ఆయుష్ నీ కోసం సద్వినియోగం చేసుకునే భాగ్యము నాకు అందరికీ మీరు దయచేసి ఈ రాత్రి విత్తబడిన వాక్యము మా హృదయంలో 30 60 100 ఫలించే భాగ్యము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే ఆయన సమాధానం ఆయన మీద ఉండి మన జీవితంలో సుఖ జీవంతో గడిచే సంవత్సరములుగా ఆయన తీర్చిదిద్ది కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. కేక్ కటింగ్ రండి.